మనుషులున్న మాయ పొరలు తెంచవెందుకు, నిన్ను నిప్పుతోటి కడగనా మనసా, కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా. అలా మనం ఉందామని, అందరి మేలు కోరి జీవిద్దామని ఇక్కడ వేదిక ముందున్న పెద్దలందరూ కూడా అలాంటి వారు తరిస్తున్న వాళ్ళే, మీరందరూ కూడా తరిస్తున్న వాళ్ళని కోరుకుంటూ మనం అందరం అలా ఉందామని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఆయాసానికి కొంచెం నేర్చుకున్నట్టయితే మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. దయచేసి అన్య కేరళ రాష్ట్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కూడా తన నృత్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది. సో చిన్నానికి ఒకసారి మీ అందరి యొక్క ఆశీస్సులు కరతాళ ధ్వనుల ద్వారా. చిన్నారికి మరొకసారి అభినందనలు. అలాగే మన చార్దాదుల యొక్క వృత్తి మీద ఉన్న లక్ష్యంతో హరినామ స్మరణమే అంతర
సేవలు చేస్తున్నటువంటి ఒక సమితలుగా ఉన్నటువంటి వాళ్ళం. అయితే చివరిగా నేను ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. మనలో మనకు అంతర్గత విభేదాలు ఉండవచ్చు. నో వన్ కెన్ సబ్స్టిట్యూట్ అన్ ఇండివిజువల్. ఈవెన్ ఐసోమార్ఫిడ్ ట్విన్స్ ఆల్సో హ్యావ్ సిమిలారిటీస్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ అండ్ సోల్. మనస్సు కానీ వేలుముద్రలు కానీ సమరూప కవళ్ళకి కూడా ఒకే సంయుక్త బీజం ఒకే జైగోట్ నుంచి వచ్చినా కూడా ఉండవు, తేడా ఉంటుంది. కాబట్టి వేదాలన్నింటినీ కూడా మనం గౌరవిస్తూ ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ స్వీకరిస్తూ ఒక చిరునవ్వుతో స్మైల్ ఇస్ అండ్ ఇట్ ఎక్స్ప్రెసివ్ వే టు ఎక్స్ప్రెస్ అవర్ ఐడియాస్ అంటారు. ఇట్ కాస్ట్ నథింగ్ బట్ గివ్స్ ఎ లాట్. అట్లా మనం యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్ గా మనము ఇంకా ఉన్నత స్థాయిలో ఉంటామని, ద్విజులుగా ఎలా ఉన్నామో ద్విజులుగా ఆరంభమైన భాగవత కాలం నుంచి ద్విజులుగా ఉన్న మనం ఇప్పటికీ కూడా ద్విజులుగా ఉంటామని ఒక చిన్న గీతము. ఇగో ఈస్ జస్ట్ లైక్ ఎ డస్ట్ ఇన్ ఐ. జిల్లా అధ్యక్షుడు గారు రఘునందన్ గారు చెప్తూ మనలో తెలియని అహంకారానికి ఆత్మాభిమానానికి వెంట్రుకవాసి తేడా. ఆత్మాభిమానం ఉండాలండి. మనం ఆత్మాభిమానం మనసా నిన్ను నిప్పుకోని గడగనా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా నీ చందమామ నందుకునే శక్తిని కొన్నా సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకు వెనుక నుంచి పొడిచే పాడు గుణం ఎందుకో పాడు గుణం ఎందుకో మనసా నీ మర్మమేందు ఎరుగనైతి మనసా గుళ్ళు గోపురాలు ఎన్ని మొక్కి వస్తున్నా లెక్కలేని పదవులెన్నో. చెప్తున్నాను, మా దాంట్లో 33 మంది కులాలు ఉన్నారు. కాకపోతే ఇప్పటికి ఏంటంటే మేము చాతాజా శ్రీ వైష్ణవులే. ఇది కూడా ఎందుకు గర్వంగా ఈ స్టేజ్ మీద చెప్తున్నానంటే కేవలం ఈ చాతాజా శ్రీ వైష్ణవుల వల్లే 2500 రూపాయలు ఉన్నటువంటి జీతం 6000 రూపాయలు కొట్లాడింది జగిత్యాల జిల్లా. కాదంటారు చెప్పండి. మన వాళ్ళు చాలా మంది 2007 నుంచి ఇక్కడ దూకుదీపంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆ 6000 రూపాయల నుంచి 10,000 రూపాయలు కూడా చేయించడం రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారిని వరంగల్లో తీసుకొచ్చి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి 10,000 రూపాయలు కూడా అనౌన్స్ చేసుకుంది. కేవలం చాతాజా శ్రీ వైష్ణవ సంఘం జగిత్యాల జిల్లానే ముందు. దానికి నారాయణ అంటే సాక్ష్యం ముందుండి నడిపించాడు, ఆయనే ఉన్నాడు. విధంగా చెప్పాలంటే రాష్ట్ర ధూపదీప నైవేద్యాన్ని కూడా షేర్ చేస్తుండే 2 వర్గాలు ఉన్నాయి ఇందులో. ఒక వర్గం జగిత్యాల జిల్లా ఏకధాటిగా ఉంది. అది ఏది చెప్తే అక్కడ సెంట్రల్ నడుస్తుంది, రాష్ట్రంలో కూడా అదే నడుస్తుంది. అది సాక్ష్యం ఆయనే. ఇక్కడ తెలంగాణ సాధించడానికి ఏదైతే ఉందో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచే మన తెలంగాణ ఉద్యమ పోరాటం స్టార్ట్ అయింది. అందుకే మన రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు గుర్తింపు ఉంటుంది. అట్లాగే నేను మీ అందరినీ కూడా కోరుకునే ఒక చిన్న విన్నపం ఏమిటంటే మన తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే మొట్టమొదటిగా జగిత్యాలలో బిల్డింగ్ సంఘ భవనం కట్టాలి. అందరికీ మనం ఆదర్శప్రాయంగా ఉండాలి. 2 ఇంతకు ముందు అన్నట్టుగా వాళ్ళు అన్నట్టుగా సరే ఎవరికి ఉండేటువంటి కారణం నేను మీ వాళ్ళ ఈ ప్రశ్నలో అది ఏం పెట్టలేదు. కేసు వేసిన పోలీసు వాళ్ళు కేసు నమోదైందనే పెట్టాను. లింక్ పంపిస్తాను. అది తర్వాత వచ్చింది నేను అప్పుడు ఫస్టే కేసు నమోదైంది. క్రమంలో ఒక భాగంగా మన కరుణాశ్రీ గారు అన్నట్టు 12 సంవత్సరాల నుండి వెళ్ళి చాతాజా శ్రీ వైష్ణవ సంఘం ప్రారంభించినప్పటి నుండి వెళ్ళి అదేదో సినిమాల బడ్జెట్ పద్యనాభం అనే సినిమా అతనికి వాళ్ళ తండ్రి యొక్క ఇల్లును సంపాదన వ్యయంగా బడ్జెట్ వేస్తాడు అన్నట్టు. అంటే ఆ యొక్క సంపాదన చాతాజా శ్రీ వైష్ణవ సంఘం జగిత్యాల గత పుష్కర కాలం నుండి వెళ్ళి డిసెంబర్ 25న కుటుంబ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం 29వ తారీఖు ఈరోజు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాలో ఉన్న నలువైపులా ఉన్న వివిధ గ్రామాల నుంచి వెళ్ళి వచ్చిన చాతాజా శ్రీ వైష్ణవ బంధువులు ఇక్కడ కూర్చొని వారి యొక్క సాధక బాధకాలను వారి యొక్క భవిష్య ప్రణాళికల గురించి చర్చించుకోవడము, ఇదైతే పదవి వివరణ పొందిన ఉద్యోగులకు
అదేవిధంగా ప్రమోషన్ పొందిన వారికి, అదేవిధంగా పరమపదించిన వారికి సంతాప కార్యక్రమాలు, అదేవిధంగా మా యొక్క నూతన సంఘ భవనం గురించి, నిర్మాణం గురించి ప్రణాళికలు చర్చించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రామానుజ ఫిలాసఫికల్ ట్రస్ట్ అధ్యక్షులు గారైన శ్రీ మాచారం వెంకటేశ్వర గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా మనకు తెలంగాణ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ తిరుకోల మధుసూదన్ గారు, అదేవిధంగా నారాయణ స్వామి గారు, రంజిత్ కుమార్ గారు, తర్వాత కృష్ణ గారు, తెలంగాణ జగిత్యాల జిల్లా భూపదీప నైవేద్య నాగరాజు గారు మొదలైన వారు ఇక్కడ పాల్గొని మార్గనిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము అందరికీ సమాజానికి చాతా శ్రీ వైష్ణవ అందరికి తెలియజేయడం ఏమనగా, చాతా శ్రీ వైష్ణవుడు ఆచార్యుడుగా, అర్చకుడుగా, ఒక ఆయుర్వేద వైద్యుడిగా సమాజాన్ని, సంఘాన్ని ప్రభావితం చెక్కి ఉన్నత స్థానంలో ఉన్నారు. అయినా కూడా సాంఘికంగా ఉన్నత స్థాయిలో, సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన, సాంఘికంగా ఉన్నత స్థానంలో ఉన్నా కూడా ఈ యొక్క చాతా శ్రీ వైష్ణవునికి ఒక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేదంటే చాతా శ్రీ వైష్ణవ సంఘ బోర్డును ఏర్పాటు చేసి మాకు మా హక్కుల కోసం ఒక ట్రస్టు, ఒక బోర్డు ఏర్పాటు చేసి ఏదైతే బ్రాహ్మణుల బోర్డు ఉన్నదో అదేవిధంగా చాతా శ్రీ వైష్ణవ బోర్డును ఏర్పాటు చేయవలసిందిగా జగిత్యాల జిల్లా చాతా శ్రీ వైష్ణవ సంఘం తీర్మానం చేస్తూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో శాతాని అనే ఉన్న పేరును తొలగించి చాతా శ్రీ వైష్ణవ్ అని అక్కడ నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మాకు చిన్నతనంగా శాతాని, ఆ విధంగా అంటే ఒక సమాజంలో అట్టడుగు వర్గాలుగా మమ్మల్ని ఉంటారు కాబట్టి చాతా శ్రీ వైష్ణవ గెజిట్లో కూడా పొందుపరిచి, అంటే బ్రాకెట్లో ఉన్నది, దాన్ని చాతా శ్రీ వైష్ణవగా మార్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డెవలప్ చేస్తూ చాతా శ్రీ వైష్ణవ బోర్డును ఏర్పాటు చేస్తూ ఉద్యోగ, అదేవిధంగా దేవాలయాలు, ధూపదీప నైవేద్యాల దేవాలయంలో చాతా శ్రీ వైష్ణవులకు ప్రయారిటీ కలిగిస్తూ, అదేవిధంగా మెడికల్ కాలేజీలు, ఎందుకంటే ఆచార్యులు, వైద్యులుగా మెడికల్ కాలేజీలలో వాళ్ళకు చాతా శ్రీ వైష్ణవులకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పిస్తూ, ఉపాధ్యాయ నియామకాలకు కూడా చాతా శ్రీ వైష్ణవులకు ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, చాతా శ్రీ వైష్ణవుడు అంటేనే సమాజాన్ని, సంఘాన్ని ప్రభావితం చేసే వ్యక్తి కాబట్టి వారి యొక్క హక్కులను కాపాడవలసిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మనవి చేస్తూ శ్రీ జై రామానుజ, జై జై రామానుజ. అదేవిధంగా జగిత్యాల పట్టణంలో చాతా శ్రీ వైష్ణవ సంఘం ఆత్మీయ సమ్మేళనం అయితే ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా వారు ఇక్కడ ఉన్నటువంటి బీద వాళ్ళందరికీ కూడా బీపీఎల్, బీద పవర్టీ ఉన్న వాళ్లకు కొంతమందికి కుటుంబిషన్ కావాలని వ్యక్తపరిచారు. ఆ పరంపరలోనే కుటుంబిషన్ను పంపిణీ చేయడానికి గాను రామానుజ ప్రసాద్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా వారికి కుటుంబిషన్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది విడోస్కు వాళ్ళకి కూడా కొంత ఆర్థిక సహాయం కొరకని వారు అభ్యర్థన చేయడం జరిగింది. దాన్ని కూడా పరిగణన తీసుకొని వారికి కూడా కొంతమందికి విడోస్కు కొంత సహాయం, ఆర్థిక సహాయం చేయడానికి కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇద్దరు స్టూడెంట్స్ కూడా వారు కూడా ఆర్థికంగా బాగోలేరు, వాళ్ళకు పుస్తకాల కవితంలో వాటిని కూడా చేయడానికి మరి రవి గారు, మధు గారు వారి కార్యవర్గ సంఘం ఇవ్వడం వల్ల మరి వితరణ చేయడం వరకు రావడం జరిగింది. ఈ రామానుజ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి సౌత్లో ఎక్కువగా అన్ని కులాలకు, అన్ని మతాలకు సంబంధించినటువంటి ట్రస్ట్ ఇది. కాకపోతే వైష్ణవ సమాజంలో ఎక్కువ సమాజంలో వైష్ణవులు చేస్తున్నారో దానికి ఏ వాళ్ళు చేసినా కూడా దానికి మేము ఆర్థికంగా సహాయం చేస్తూ వాడి ముందుకు పోవడానికి ఆర్థికంగా కానీ మరో రకంగా కానీ మేము సహాయ సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగానే చాతా శివ సంఘం తెల్లవారు వారి భవన నిర్మాణానికి కానీ ఇతరత్ర సహాయ సహకారాలకు కావాలనేటువంటి వ్యక్తపరిచిన సందర్భంలో ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు వితరణ కార్యక్రమం చేసి వెళ్తామని. మా చాతా శ్రీ వైష్ణవ సంఘం మేము స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 15 సంవత్సరాల నుంచి చిన్నగా స్టార్ట్ చేసి ఈరోజు ఇంత పెద్దగా ఘనంగా జరుపుకోవడం మాకు చాలా సంతోషదాయకం. మా యొక్క ధ్యేయం ఒకటే, మాకు ఇక్కడ జగిత్యాల జిల్లాలో కూడా మాకు ఒక బిల్డింగ్ కావాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అట్టి 5 లక్షల రూపాయలతో మేము ఫస్ట్ ఈ మధ్యకాలంలో బట్టి మొదలుపెట్టి వచ్చే ఉగాది నాటికి పూర్తి చేసి వచ్చే సంవత్సరము ఆ యొక్క బిల్డింగ్ లోపల ఇలాంటి యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవాలనేటువంటి కోరిక మాలో కూడా దృఢంగా ఉంది. దీనికి మా కుల బంధువులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అని చెప్పి నేను పేరు జక్కాపురం నారాయణ స్వామి, అర్చక ఉద్యోగ వెల్ఫేర్ బోర్డు సభ్యుడిని. చాతా శ్రీ వైష్ణవులకు సంబంధించిన విషయంలో
కొత్తగా వచ్చే ధూపదీప నైవేద్యాల పథకానికి అర్చకులు ఏ విధంగా ముందుకు పోయి అర్చకులు ఏ విధంగా ఈ పథకంలో సాధించడానికి నా వంతు కృషిగా వారికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఇచ్చి ఈ ధూపదీప నైవేద్యంలో ఎక్కువ గ్రామాలలో చాతాద శ్రీ వైష్ణవులు ఉండే విధంగా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా ఈ సమావేశంలో హామీ ఇస్తున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.